2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది హైడ్రోజన్ రైలు తీసుకురావాలని. దానికోసం ప్రణాళికలు కూడా రచించింది, బడ్జెట్ కూడా కేటాయించింది. మరి ఏమైందో తెలియదు, ఈ రైలుని పక్కన పడేసింది. మరి సాధించలేకపోయిందా, లేకపోతే మన యొక్క ఇంజనీర్లకి సరైనటువంటి సపోర్ట్ చేయలేదో, మరి ఇది ఏమైందో తెలియదు. కానీ హైడ్రోజన్ రైలు తీసుకొస్తామన్నారు, పక్కన పడేశారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచించారు. అనుకున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే దాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. దేశీయంగా మాత్రమే తయారు చేశారు. మన దేశ సాంకేతికతతో, మన దేశ పరికరాలతో మాత్రమే 98% దీన్ని తయారు చేయడం జరిగింది. ఏవో ఒకటో రెండో మొత్తానికి బయట నుండి తెప్పించుండొచ్చు, కానీ మొత్తం మన దేశంలో తయారైనటువంటిది, మన దేశ పరికరాలు, మన దేశ టెక్నాలజీతో తయారైంది. ఇది కూడా మన భాగ్యనగరంలోనే దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ హైడ్రోజన్ రైలు రేపు హర్యానాలోని మొట్టమొదటిసారిగా ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోదీ గారు. అంటే ఈ విషయంలో ఎవరు ఏమైనా అనుకోవచ్చు, నరేంద్ర మోదీ దీన్ని చేసి చూపించాడు, సాధించాడు. హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ఎక్కడున్నాయి? జర్మనీ, చైనా, అలాగే మరో ఒకటో రెండు దేశాలు, మొత్తం కలిపితే ఒక 3-4 దేశాల్లో మాత్రమే ఈ హైడ్రోజన్ రైలు ఉంది. ఇప్పుడు మనము 4వ దేశంగాను 5వ దేశంగాను మొత్తానికైతే రికార్డు సృష్టించబోతున్నాం. ఇలా ఒక్కొక్కటిగా మనం సాధించడానికి చాలా తాపత్రయపడాల్సి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ హయాంలోనే ఇవి అప్పుడే ఒకవేళ 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి యూపీఏ హయాంలోనే ఇది కనుక అందుబాటులోకి వస్తే ఈ రోజు దేశంలో ఎంతో కొంత కరెంటు, డీజిల్ వినియోగం తగ్గేది కదా. ఆ రోజు కాంగ్రెస్ దీన్ని తీసుకొస్తే ఒక విధంగా మంచి టెక్నాలజీని తీసుకొచ్చినట్లు అయ్యేది కదా. అది కాంగ్రెస్కి మంచి పేరు తీసుకొచ్చేది కదా. దీని గురించి కూడా చాలామంది ఆలోచించాలి. కాంగ్రెస్ ఇలాంటి నమూనాల్ని, ఇలాంటి ప్రయోగాల్ని ఎన్నింటినో పక్కన పడేసింది. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతదేశం, అలాగే అదే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చాలా చేసి చూపించగలుగుతుంది. దానికి ప్రతికూల పరిస్థితులు రాలేదని నేను చెప్పను. చాలా ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. చాలా వరకు వాళ్ళు ప్రతిదాన్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే మన దేశంకి ఈ 10 సంవత్సరాల కాలంలోనే కొత్తగా టెక్నాలజీ తీసుకురావాలి, కొత్తగా పరికరాలు తీసుకురావాలి, మిషనరీస్ తీసుకురావాలి. అదే మొదటి నుంచి కూడా కనీసం మనం ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి వీటిని ఈ విధంగా ప్రయోగాలు చేస్తే ఈరోజు మన దేశం చైనాని అందుకోకపోయినా చైనాతో పోటీ పడేవాళ్ళం. కనీసం మన జీడిపి ఈరోజు 8 నుంచి 9 ట్రిలియన్లు ఉండేది. అందులో ఎటువంటి సందేహం లేదు. 1990 వరకు చైనా అడుక్కు తినేది, మనకే ఎంతో కొంత బెటర్గా ఉండేది. మరి ఆ తర్వాత జరిగినటువంటి విప్లవం ఏదైతే ఈ కంపెనీల సంస్థల విప్లవం వచ్చిందో అప్పటి వరకు తయారీ రంగము అక్కడ విప్లవంగా మారింది, మన దగ్గర కుంటుపడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొత్తానికి ఈ తయారీ రంగానికి ఒక ఊపు వచ్చింది. దానికి సంబంధించి విదేశీ టెక్నాలజీ ఉంది, మన సొంత టెక్నాలజీ ఉంది. అది ఆయుధాల్లోనూ ఉంది, అలాగే మన ప్రజా రవాణాలోనూ వ్యక్తిగతంగా అంతా కూడా ఇప్పుడిప్పుడే సాధించగలుగుతున్నాం. కానీ ఈ సాధించడం అనేది, ఈ ప్రయోగాలు అనేవి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే మనం చేయగలిగితే మన దగ్గర కూడా చాలా వరకు మానవ వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కూడా చైనాతో పోటీ పడడానికి అవకాశం ఉండేది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా మనకి ప్రైవేటు ఉద్యోగాలు విపరీతంగా వచ్చాయి మన పెట్టుబడుల ద్వారానే. ఎవరో పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదు. మన సొంత పెట్టుబడులదారులు, మన దగ్గర తయారీ రంగం ఇంకా పెరిగితే ఇంకా ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి? ఎంతమంది నిరుద్యోగంతో ఉన్నారు? ఈరోజు ఎవడో వచ్చి పెట్టుబడి పెట్టాలి, ఎవడో వచ్చి కంపెనీలు స్థాపించాలి, అక్కడ మనం ఉద్యోగాలు చేయాలి. ఇదే కదా ఇంకా మనం ఆశపడుతున్నాం. కానీ మన దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టి సంపాదించి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాం. అదేం దౌర్భాగ్యం మనకి ఇప్పటికే అర్థం కాదు. నేను అనేది ఏంటంటే, ఏ పార్టీలు అయినా సరే, ఈరోజు బీజేపీ వచ్చింది 10 సంవత్సరాల క్రితం, ఇలాంటి ఆత్మనిర్భర్ కార్యక్రమాలు చేస్తుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. మరో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మనం తయారీ రంగంలో చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాం. అదే 20 సంవత్సరాల క్రితమే చేస్తే ఏ పార్టీ ఉన్నా సరే ఏ విధంగా ఉండేది? మరి కేవలం ఒక హైడ్రోజన్ రైలును కూడా కాంగ్రెస్ పక్కన పడేసిందంటే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్నింటిని పక్కన పడేసిందో మీరే ఆలోచించాలి.